ఆ 100 ఎకరాలు 1000 ఎకరాల కోసమేనా? నిన్నటి రోజున జరిగినటువంటి వ్యవహారం ఇది. కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపు జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాజేందర్ నగర్లో హైకోర్టుకు కొత్త బిల్డింగు. ప్రస్తుతానికి సిటీ మధ్యలో ఉన్న హైకోర్టు రాజేందర్ నగర్ శివారు ప్రాంతం. రాజేందర్ నగర్ హైదరాబాద్కు శివారు ప్రాంతం. ఏ ప్రాతిపదికన సిటీకి దూరంగా తరలిస్తున్నారు? కోర్టు తరలింపులో కేసు ఫైళ్ళన్నీ భద్రమేనా? హైకోర్టు తరలింపుతో కొత్త అనుమానాలు, ఫైళ్లు మాయమయ్యే ఛాన్స్ ఉందంటున్న లాయర్లు. సో ఇది పరిస్థితి. ఇక్కడ అసలు ఎవరైనా ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకున్నా, లేకపోతే హైకోర్టు లాంటిదో, లేకపోతే కొత్త అసెంబ్లీ లాంటిదో కట్టాలంటే సిటీకి మధ్యలో అందరికీ అనుకూలమైనటువంటి ప్రదేశంలో కడతారు. కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూసాగానే ఎందుకో రాజేంద్ర నగర్ మీద ప్రేమ ఉట్టుకొచ్చింది ఆయనకు. దేనికి ఉట్టుకొచ్చిందో అర్థం కాదు. రాజేంద్ర నగర్లో అది సిటీకి అవుట్కట్స్, చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు మనకున్న హైకోర్టు ఏమో గీడనే సిటీ మధ్యలో ఉంటుంది, సిటీ మధ్యలో ఉంటుంది. ఈయన కట్టేదేమో కొత్త కట్టేదేమో సిటీకి దూరంలో అక్కడ రాజేంద్ర నగర్లో ఉంటుంది, గోల్కొండ పక్కన అక్కడ చాలా దూరంలో ఉంటుంది. మరి అక్కడ ఎందుకు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? అక్కడ 100 ఎకరాలు కేటాయిస్తూ నిన్న జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఆ 100 ఎకరాలు చుట్టుముట్టినటువంటి భూములు ఎవరివి? ఆ 1000 ఎకరాలు ఎవరి భూములు? ఎవరికి సంబంధించడం కోసము, ఎవరి భూములను విలువ పెంచడం కోసము రాజేందర్ నగర్కి ఈ హైకోర్టు పోయిందనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎవరి స్వప్రయోజనాల కోసము? ఎవరైనా హైకోర్టుకు పోవాలనుకుంటే సిటీ మధ్యలో ఉంటే పోవడానికి ఈజీ అవుతుంది. సిటీ అవుట్కట్స్లో పెట్టడం వెనక ఉద్దేశం ఏంది? దేనికోసము? దాంతోపాటు ఇప్పుడు హైకోర్టును తరలించే క్రమంలో గతంలో ఇదే ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉండి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి అప్పుడు ఏం మాట్లాడిరు? ఏదైతే ఇప్పుడు కొత్త సెక్రటరీ కడుతున్నారో ఈ ఫైల్ తరలింపులో చాలా కీలక ఫైళ్లు మాయమైపోతున్నాయి ఈ తరలింపు వ్యవహారంలో అని చెప్పేసి. మరి ఇప్పుడు కూడా హైకోర్టును ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తరలించే క్రమంలో ఎన్ని ఫైళ్లు మాయమయ్యేటువంటి అవకాశం ఉంది? దాంట్లో కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి కీలక ఫైళ్లు ఎన్ని మాయమైపోతాయి? వీటి గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎంతైనా ఉంది. వాటి గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడ మాయమయ్యేటువంటి అవకాశం ఉంది? దాంట్లో మరి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఫైళ్ళు ఏమైనా మాయమైపోతాయా? లేకపోతే రేవంత్ రెడ్డివే ఏమన్నా ఫైళ్ళు మాయమైపోయేటువంటి అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మరి దేనికి? అక్కడ భూమి అక్కడ 100 ఎకరాలు కేటాయించడం అంటే అక్కడ ఒక 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఎవరివి అని తేలాలి. దాంతోపాటు తరలింపు ప్రక్రియలో ఏ ఫైళ్లు మాయమవుతాయి, ఎట్లా మాయమైపోయేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరలించే క్రమంలో కీలకమైనటువంటి ఫైళ్లు మాయమైతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది బ్రో.